ఫస్ట్ నీ పేరు పరిచయం, నీ పేరు, నీ ఆడని చెప్పుకొని అంతా చెప్పుకొని. నా పేరు సునీల్ కుమార్. నేను గ్యాస్ ఆఫీస్లో వర్క్ చేస్తాను. నిన్న నైట్ షార్ట్ జరిగింది పొలంలో. అక్కడికి వెళ్ళి వస్తుండగా మా పిల్లల మీద అటాక్ జరిగింది. ఎందుకు అటాక్ జరిగింది అని అడిగితే వాళ్ళు బీర్ బాటిళ్ళు, సీసాయి పెంకులు అన్నీ ఎత్తుకొని వచ్చి కొట్టినారు. కళ్యాణు, పవను, సురేష్, హరి గాంధీనగర్, సాయి, పవను వీళ్ళంతా కలిసి నన్ను కొట్టడం జరిగింది. అవును సునీల్, ఊరికి వాళ్ళు ఎందుకు కొడతారు నిన్న? అక్కడ ఇంకా వస్తూ ఉన్నాను. నేను ఇక్కడ ఉంటానని, పాతపేటలో ఉంటానని నన్ను కొట్టడం జరిగింది. అంటే ఏ కారణం మీద కొట్టారు అని అడుగుతున్నారు. గతంలో మీకు ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? పాత కక్షలు ఏమీ లేదు. నేను పాతపేట అనేసి అందువల్ల నన్ను కొడతాను. నేను పాతపేట అనేసి నన్ను కొడతాను. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఈసారి సీరియస్ వస్తూ ఉంటే దానికి మళ్ళీ దాడి చేస్తారేమో అని టెన్షన్గా ఉంది. గుడ్ ఈవినింగ్. రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని, అతని వయసు సుమారు 27 సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను మనసులో ఉంచుకొని అతన్ని చంపాలి లేదా అంతమొందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక 6 మంది, కళ్యాణు, హరి సంబంధిత 6 మంది ఇప్పటికి ఐడెంటిఫై చేసాం. సుమారు ఒక 20 మంది పైగా వ్యక్తులు అతను చంపాలని కత్తులు, రాడ్లు, బ్లేడ్లతో దాడి చేసినారు. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. 33 కుట్లు అతనికి వేశారు. పరిస్థితి అయితే బాగానే ఉంది. ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అందరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేస్తాము. అందరిని అరెస్ట్ చేస్తాము. తప్పించుకున్న మాకు 6 మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం. మరో 20 మంది దాకా ఐడెంటిఫై చేయాల్సింది. వీడియోలో చూసి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదే సార్, ఈ జాతర 16 రోజులు ఉంది కదా, దీనిపై ఈ తిరుపతి గంగ జాతర పలమనేరులో జరుగుతుంది. ఈ గంగ జాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి, యూత్కి పోలీసు వారి హెచ్చరిక, ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరించమను. ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రౌడీ షీట్లు, సస్పెక్ట్స్, కొద్దిగా అకతాయిలు, అవాంఛనీయ సంఘటన వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం. వారిపై నిరంతరం నిఘా ఉంటుంది. ఏ చిన్న ఇది జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరిస్తాము. కఠినమైన సెక్షన్లు పెట్టి కఠినంగా వ్యవహరిస్తాము.